పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్లా మానేటి రంగనాయక స్వామి ఆలయంలో సమ్మక్క సారలమ్మ జాతరకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఆలయ ఆవరణలో ఏర్పాట్లను పరిశీలించారు ఆర్డీఓ గంగయ్య. జాతర జరిగే స్థలాన్ని పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఎప్పటికప్పుడు పారిశుద్ధ నిర్వహణ చేపట్టాలని అన్నారు. తాగునీరు, విద్యుత్ సరఫరా, భక్తులకు వసతులు, స్నానఘట్టాలు, మొక్కులు చెల్లించుకునేందుకు క్యూలైన్ సౌకర్యం కల్పించాలని అన్నారు. 5-6 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, అందుకు తగ్గట్టుగానే పటిష్ట ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఒత్తిడి ఎక్కువగా ఉండే ముఖ్యమైనటువంటి జాతరల పూట ఇది ఒక జాతర కాబట్టి ఇక్కడ ఈ ప్లేస్ ఒకటి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పార్కింగ్ కానీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి షాప్స్ అలాట్మెంట్ కానీ, ముఖ్యంగా క్యూ లైన్లు, మనకు ఈ గద్దెల దగ్గర ఈ ఒత్తిడి కాకుండా చూసుకోవడము, అలాగే శానిటేషన్, ఈ విధంగా పలు అంశాల పట్ల చూసుకోవడం జరిగింది. అలాగే డ్రింకింగ్ వాటర్ అరేంజ్మెంట్ గురించి కూడా ఇదే రీతిలో పట మనకు మిగతా చోట్ల కూడా ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారో దాని మీద కింది అధికారులకు మన జిల్లా కలెక్టర్ గారు అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ గతంలో మీటింగ్ కూడా జరిగింది, దానికి సంబంధించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి చోట కూడా సంబంధిత అధికారులు ఎండోమెంట్ వాళ్ళతోని, అలాగే మిగతా సంబంధిత విభాగాలందరితోని మీటింగ్లు పెట్టుకొని అలాగే సందర్శించి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సమ్మక్క సారలక్క జాతర నీరుకుల్ల గ్రామంలో జరిగింది. ఇది ఈ మన ప్రాంతంలోనే అతిపెద్ద జాతర, సెకండ్ మేడారంగా పేరుగాంచినటువంటి జాతర. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. పూర్తి స్థాయిలో ఎవరికి ఇబ్బంది